వెల్కమ్ టు సంప్రదాయ దర్శిని. బ్రహ్మచారిణి దుర్గాదేవి నవదుర్గలలో రెండవ రూపము. ఆమెను నవరాత్రులలో రెండవ రోజున పూజిస్తారు. ఈ రూపంలో అమ్మవారు తెల్లని వస్త్రాలు ధరించి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం పట్టుకుని ఉంటారు. బ్రహ్మచారిణి అంటే గురువు వద్ద బ్రహ్మచర్యం పాటించే విద్యార్థిని అని అర్థము. మరియు ఈ రూపంలో అమ్మవారు జ్ఞానాన్ని, తపస్సును కూడా సూచిస్తారు. బ్రహ్మచారిణి ఈ పేరులో బ్రహ్మ అంటే సర్వం తెలిసినది అని, జ్ఞానం కలిగినది అని, చారిణి అంటే అనుచరుడు అని అర్థము. అంటే గురువు వద్ద ఆశ్రమంలో ఉంటూ బ్రహ్మచర్యం పాటించే విద్యార్థిని బ్రహ్మచారిణి అంటారు. ఈ అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకము: దధానాకర పద్మాభ్యాం అక్షమాలా కమండలం దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా. ఇది అమ్మవారి ధ్యాన శ్లోకము. ఈరోజు అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెడతారు. ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎవరైతే తమ జాతకంలో కుజదోషంతో బాధపడుతుంటారో, ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళందరూ కూడా బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం వల్ల ఆ దోషము ఉపశమనం పొందవచ్చును. అంతేకాకుండా మీ జన్మకుండలిలో అంగారకుడి స్థానం కూడా బలపడి మీకు ఆస్తి సంబంధిత రంగాల్లో విజయం కూడా చేకూరుతుంది. అందుకే ఈ పవిత్రమైన రోజున బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించి అమ్మ ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. యా దేవి సర్వభూతేషు బ్రహ్మచారిణి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః.